అమ్మ మరి ఇప్పుడు ఈయనేమో ఉచిత బస్సులు, ఉచిత అన్న క్యాంటీన్లు ఇవి పెడుతున్నాడు. ఆయనేమో సంక్షేమ పథకాలు పెట్టేశాడు. ఆయన రాష్ట్రానికి అప్పు చేసేసాడు. మరి ఈయన కూడా అప్పు చేస్తాడు కదా! అది ఈయన కూడా ఫ్రీ పెడితే అప్పే కదా! మరి ఈయనకి ఆయనకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. ఏ రకంగా పరిపాలించాలో, రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా సంక్షేమం, అభివృద్ధి జరగాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే ఆయనకు అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చూస్తే అమరావతిలో మరి వచ్చిన పరిశ్రమలే వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులకి పెడతాకే మరి పరిశ్రమలు వెళ్ళి వస్తున్నాయి. మరి అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 2014లో మనం అనుకుందాం. 2014 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చాలామందికి ఉపాధి కల్పించారు. ఎన్నో కుటుంబాలు కూడా వాటిపై ఆధారపడ్డాయి. కానీ ఏ ఆధారం లేని కేసులు పెట్టి 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే ఏ ఆధారం లేవు. ఉంటే కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెట్టాలి. అదే రీతిలో అదే బ్యాన్లో ఏదో జరిగిపోతుంది అనేసి అని అంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మరి ఉమ్మడి కూటమిని స్వాగతిస్తున్నాయి, వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తెలుసు, సంక్షేమం తెలుసు. మరి ఇప్పుడు నిరుద్యోగులకి ఇప్పటికీ మరి 2019లో సంవత్సరం ఏటా మేము క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఏది ఎక్కడ ఉద్యోగం రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రజలకి ఎటువంటి పరిపాలన అందించాలో ఆయనకు తెలుసు, కూటమి ప్రభుత్వానికి. మంచి జరిగిద్ది, అభివృద్ధి జరిగిద్ది, మంచి పాలన నమ్మకం ఉంది. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మాకే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వికలాంగులకి 6,000 పెన్షన్ పెంచడం కాదు, మరి వాళ్ళకి కావలసినంత నెల వచ్చే బత్యం ఎవరి మీద ఆధారపడకుండా మరి ఇంటికి పెద్ద కొడుకై మరి వాళ్ళ అవసరతలు తీరుస్తున్నారు అనేసి వృద్ధులు కూడా, వికలాంగులు చాలా సంతోషపడుతున్నారు. ఇంతకన్నా కావాల్సింది ఏంటి రాష్ట్ర ప్రజలకి? ఇంతకంటే పరిపాలన చేసేది ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు. జగన్ అంటే చూశారు కదా 5 సంవత్సరాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఎందుకంటే విధ్వంసంతో కూడిన పరిపాలన చేశారు. అధికారంలో రాగానే మరి వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేయడం జరిగింది. అప్పటి నుంచి మరి ఈ పరిపాలన అంతమయ్యే వరకు దాడులే, మహిళలపై కూడా అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క ప్రెస్ మీట్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమితో మంచి పరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. మరి జగన్ అంటున్నాడు కదా రౌడీ పాలన, ఇది రౌడీ పాలన, ఢిల్లీ వెళ్ళాను అంటున్నాడు కదా, నిజంగా రౌడీ పాలన అంటారు? అది రౌడీ పాలన అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది రౌడీ పాలనే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఎటువంటి పరిపాలన అందించారో రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు చూసి 60 రోజులు అయ్యిందో ఈ పరిపాలన వచ్చాక, ఉమ్మడి కూటమి పరిపాలన వచ్చాక, మరి అందులో భాగంగా అసలు రౌడీ పరిపాలన అన్నది ఎక్కడ జరిగింది? నిజంగా ఎక్కడ జరిగింది చూపించమనండి. అన్ని దొంగ వాళ్ళు చేసుకుని వాళ్ళ దొంగలు కాబట్టి దొంగ పరిపాలన చేశారు అని అంటున్నారు. ఎందుకంటే గతంలో వారు చేసిన పరిపాలన అలాంటిది కాబట్టి, ఈ విధ్వంసం, దాడులు తప్ప ఇంక వేరే ఏదీ లేదు కాబట్టి వాళ్ళకి తెలిసింది అది ఒకటే. ఎందుకే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఇచ్చిన హామీల ప్రకారంగా మరి నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా పెన్షన్ కూడా 4,000 పెంచారు. ఒకేసారి 4,000 పెంచారు. వికలాంగులకి 6,000 పెంచారు. మరి ఇంకే రౌడీ పరిపాలన ఎలా ఉంటుంది? ప్రజలు చాలా గమనిస్తున్నారండి. మనం ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం, కానీ మరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అది మంచి ఏదో చెడ్డదో మరి ప్రజలకు తెలుసు కాబట్టే ఈ రోజున మరి కూటమికి 161 సీట్లు ఇచ్చారు. కానీ 11 సీట్లకి పరిమితి చేశారంటే అది ఆలోచించగలరు. కేవలం అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి 11 సీట్లకి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. కనీసము ఆ నియోజకవర్గంలో అయినా ప్రజలకైనా ఇప్పటికైనా మరి ఏ అవసరతలు కావాలో ప్రజలకు వెళ్ళి పరిపాలన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రే. ఆ నియోజకవర్గాల్లో ప్రజలకి ఏ లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకుని పరిపాలిస్తే సరిపోతుంది అని